భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు అయితే ఉంది. ఇక 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సెలబ్రేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి. మనతో పాటుగా మాట్లాడడానికి సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్ నమస్తే. 100 ఏళ్ల గడువు కింద మీరు ఇక్కడ కనబడతా ఉన్నారు. అసలు మీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలనుకుంటే సిపిఐ పార్టీలో సిపిఐ అంటే ఆ, విద్యార్థి రోజుల నుంచి కూడా భావజాలం అయితే ఉండేది. కమ్యూనిస్టుగా నేను మొదలుపెట్టింది మొదట విశాలాంధ్ర విలేకరిగా రావటం, విశాలాంధ్ర సబేటరీగా చేశాను. ఆ టైంలో మరింత సాన్నిహిత్యం కమ్యూనిస్టు పార్టీతో ఏర్పాటు అవటం. అంటే అంతకుముందే కమ్యూనిస్ట్ పార్టీకి మా ఫాదర్ వీళ్ళు అనుబంధంగా రైతు సంఘం వాటిలో ఉన్నప్పుడు పరిచయాలు అవటంతో తద్వారా నేను సహజంగా సాహిత్యం అలాగే రచనల పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది, అంటే నాటకాలు అవి. దాంతో ఆ, నేను దీన్ని ఎంపిక చేసుకున్నా విశాలాంధ్ర సబ్-ఎడిటర్గా. అందులో మా రాఘవాచారి గారు మాకు గురువు గారు, ఆయన సాంగత్యంలో ఆయన తర్ఫీదు ఇచ్చారు మాకు. దాదాపు 6 నెలలు అనుకుంటా ఆ రోజుల్లో శిక్షణ. అంటే వివిధ రంగాల్లో పాత్రికేయునికి సంబంధించిన శిక్షణ ఏర్పాటు ఇచ్చారు విజయవాడలో. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఎడిషన్ ఇక్కడ విశాలాంధ్ర అప్పుడు సబ్ ఎడిటర్ చేసాం. తర్వాత మళ్ళీ రిపోర్టర్గా కొత్తగూడెం వెళ్ళటం. అట్లా ఈ రెండు సైమల్టేనియస్గా ఇటు పత్రికా వ్యాపకం, దానికి అనుబంధం అనుగుణంగా పార్టీ. పార్టీ సభ్యత్వం అయితే నేను 78లోనే కాలేజ్ డేస్ అయిన వెంటనే సభ్యత్వం కూడా తీసుకోవటం జరిగింది. ఇది ప్రస్థానం అలా మొదలైంది. ఎన్ని సంవత్సరాలు చేసి ఉండొచ్చు మీరు విశాలాంధ్రలో జర్నలిస్ట్గా? విశాలాంధ్రలో దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు చేశాను. సబ్ ఎడిటర్గా కానీ, అంతకుముందు శిక్షణగా కానీ, లేకపోతే కొత్తగూడెంలో రిపోర్టర్గా కానీ దాదాపు 2.5-3 ఏళ్ళు చేశాను. పార్టీలో ఎప్పటి నుంచి ప్రారంభమైంది సార్? ఇక అప్పుడు సభ్యత్వం అయితే 78 ఆ ప్రాంతంలో అయింది. 80లో ఫస్ట్ కొత్తగూడెం పట్టణ సిపిఐ కార్యదర్శిగా ఎంపిక అయ్యాను అక్కడ ఆ రోజుల్లో 80లో. ఇక అప్పటి నుంచి మొదలైంది. ఇక కొత్తగూడెం అంటే కొద్దిగా కార్మిక ప్రాంతం, ఎప్పుడు రఫ్గా ఉండే ప్రాంతం. ఆందోళనలు, ఉద్యమాలు అది అధికతరంగా ఉంటాయి. అలాగే ఘర్షణలు అంతా కూడా అట్లా ఉండేది. ఆ తరుణంలో నేను పార్టీ సెక్రటరీ ఆడ బాధ్యతలు తీసుకుని పార్టీ, మాకు యూనియన్ బలం బాగుంటుంది అక్కడ. సంగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పేరుతో పెద్ద ఇప్పుడు కూడా అదే యూనియన్. ఇప్పుడు మొన్న కూడా గెలిచాం, దానికి నేనే గౌరవ అధ్యక్షుడిని ఇప్పుడు. ఆ యూనియన్ బలం దాన్ని పార్టీ నిర్మాణ రూపంలో మలుచుకున్నాం నేను వచ్చినాక. ఆ విధంగా అయ్యి తర్వాత నేను మండల అధ్యక్షుడిగా గెలిచాను. మండల అధ్యక్షుడు గెలిచిన తర్వాత ఇక ఆ పరంపర అలా కొనసాగుతూ వచ్చింది. పార్టీ ఒక బలమైన కేంద్రంగా కొత్తగూడెం ప్రాంతంలోను, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తర్వాత ఫస్ట్ టౌన్ సెక్రటరీ చేశాను, మండల సెక్రటరీ చేశాను కొత్తగూడెం. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటరీగా. ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటరీ చేసినప్పుడు ఖమ్మంలో చాలా కాలం ఉన్నాను, దాదాపు 5-6 ఏళ్ళు అక్కడ ఉన్నాను. ఆ దానికంటే ముందు కూడా జిల్లా సెక్రటరీకి ముందు సుజాత నగర్ నియోజకవర్గం అని ఉంటుంది మాకు అప్పట్లో. మా రజమలి గారు తర్వాత నేను 2 పర్యాయాలు పోటీ చేశాను. కొద్ది తేడాతో అప్పుడు ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత జిల్లా సెక్రటరీ అయినాక మరలా ఈ డీలిమిటేషన్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపిక అవ్వటం జరిగింది. సో అది బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి. సాధారణంగా అంటే కమ్యూనిస్టులు అంటే 1980 వరకు కలిసే ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత విడిపోయారనేటువంటి మాటలు వింటూ ఉంటాం. ఆ టైంలో మీరు ఎటువైపుగా ఉండాలనేటువంటి సందిగ్ధత ఏమన్నా మీకు ఉండింది అప్పుడు? 1964 వరకు కలిసి ఉంది. 80 కాదు, 64 వరకు ఉమ్మడి పార్టీ. 60 పార్టీ తర్వాత సిపిఐఎంగా ఏర్పాటు అవటం జరిగింది. మళ్ళీ ఆ పార్టీ నుంచి 67లో నక్సల్బరీ మూమెంట్లో
మావో మావోయిస్ట్ కాదు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఓకే. ఏర్పాటైంది. అప్పుడు చారు మజుందార్, ఆ, కాను సన్యాల్ అటువంటి వాళ్ళు బెంగాల్లో. దాని కొనసాగింపు ఇక్కడ తరిమిల నాగిరెడ్డి, ఆ తర్వాత దేవులపల్లి వెంకటేశ్వర గారు, ఇలా మళ్ళా ఇది మొదలైంది. మళ్ళీ దానిలో నుంచి పీపుల్స్ వార్ మొదలైంది. పీపుల్స్ వార్ అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు వాళ్ళు. ఆ తర్వాత ఈ మార్క్సిస్ట్ మన ఎంఎల్ పార్టీ అది ఇంకా వివిధ విభాగాలు అయ్యి ఇప్పుడు అనేక పార్టీలు అయినాయి. ఆ, మాతృ సంస్థ అయితే సిపిఐ, దాని నుంచి 64లో చీలింది అది. అప్పుడు మేము చిన్నాళ్ళం, అప్పుడు లేదు కదా. అంటే చాలా మందికి ఫోర్స్ ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే ఆ టైంలో మీకు ఏమైనా పార్టీల నుంచి, అప్పుడు టీడీపీ అధికారంలో ఉందనుకుంటా బహుశా, పార్టీ నుంచి పార్టీలో జాయిన్ కామనో లేకపోతే ఏదైనా ఒత్తిడి అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? ఈ సిపిఐలో ఏముంటుందిలే అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది వెనక్కి లాగే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? సహజంగా వాళ్ళ ఆశ ఉంటుంది, మా కొంచెం ప్రజాదరణ కలిగిన నాయకులు ఉంటే మంచిదని. అట్లా ఆ నిమిషం అట్లా ప్రలోభాలు పెట్టడానికి కూడా చూస్తారు, అది ఎవరికైనా ఉండే అనుభవం. మనం అవకాశం ఇస్తేనేమో వెంటబడతారు, అవకాశం ఇవ్వకపోతే మొదట్లోనే ఇది అవుతుంది. అప్పుడు నన్ను కూడా అప్పుడు బాగా మా యంగ్గా ఉండేవాళ్ళం కాబట్టి ప్రజల్లో యూత్ అట్రాక్షన్ బాగుండేది. అప్పుడు చెప్పాను కదా, మా కొత్తగూడెం ప్రాంతం ఖమ్మం జిల్లా అంతా ఉద్యమాలు, నిర్బంధాలు, కేసులు అవన్నీ కూడా నా మీద ఎక్కువ ఉండేవి. ఓకే. అందువల్ల ప్రయత్నాలు జరిగినాయి ఆయా పార్టీలు, కానీ మేము ఇక కమిటెడ్గా ఉన్నాం అంతే. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని అప్పుడు కూడా అప్పుడున్న అధికార పార్టీల వాళ్ళు ప్రయత్నం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీగా నేనే కాదు, చాలామంది ఎవరో ఒకళ్ళిద్దరు ఇదవుతారు, కానీ ఒకసారి ఈ సిద్ధాంతాన్ని లేకపోతే ఇందులో పార్టీలో పనిచేసిన తర్వాత సిద్ధాంతం పట్ల కొంత కొంత అవగాహన వచ్చినా సరే ఇంకోవైపు పోరు. సో అదే క్రమం నేను కొనసాగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం. మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది సురవరం నుంచి కానివ్వండి, తెలంగాణ నాయకుల నుంచి? మా సపోర్ట్ అంటే పార్టీ చట్టం మాది. అవును. ఎవరున్నా సరే ఆ చట్టంలో పనిచేయాల్సిందే. ఓకే. ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేశారు. ఆ టైంలో నేను పార్టీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నట్లున్నాను. ఓకే. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత నేను సెక్రటరీ అయ్యా. సరే, ఎవరు సెక్రటరీ ఉన్నా, ఎవరు అసిస్టెంట్ సెక్రటరీ ఉన్నా, అంతకుముందు జిల్లా సెక్రటరీగా ఉన్నా, సుధాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఈ కుర్చీలో కూడా కూర్చున్నారు కొంతకాలం రాష్ట్ర సెక్రటరీ. నారాయణ గారు, అంతకుముందు గిరిప్రసాద్ గారు, అంతకుముందు మొదట చండ్ర రాజేశ్వరరావు గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు, తమ్మారెడ్డి సత్యనారాయణ గారు, ఇలా వరుస క్రమంలో చాలామంది సెక్రటరీలుగా కూడా చేశారు ఇక్కడ. అయితే ఎవరున్నా దానిలో చర్చిస్తారు ఏ అంశాలైనా. వ్యక్తిగతంగా అనేది ఫేవరెటిజం ఉంటుంది, లేకపోతే వ్యక్తిగతంగా అది ఉంటే ఒక మేరకు పలానా సాంసారం బాగా చేస్తాడంటే ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ అల్టిమేట్గా మళ్ళీ మెజారిటీ అంగీకరిస్తేనే సెక్రటరీ అని ఏదైనా అవుతారు. అట్లా సుధాకర్ రెడ్డి గారు ఆయన చాలా సౌమ్యుడు, మంచి సలహాలు ఇచ్చేవాడు. ఏదైనా ఉన్నా సరే ఎదుటివాడు ఆగ్రహంతో ఉన్నా సరే ఆయన కూల్గా ఆ సమస్యను సాల్వ్ చేసేవాడు. అటువంటి అనుబంధం మాకుండేది. కమ్యూనిస్టు పార్టీలకు ఒక పేరు ఉంది. బహిరంగ సభలలో లక్షలాది మందిని తరలిస్తారు, కానీ ఓట్ల రూపానికి వచ్చేసరికి చెతికిల పడతారు అనేటువంటి పేరు ఉంది. అసలు ఎందుకు ఇలా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? ఓటర్లుగా మార్చుకోలేకపోతున్నారా? కేవలం వారిని కార్యకర్తలుగానే లేకపోతే ఆ బహిరంగ సభలకు తీసుకురావడం వరకే ఆపేస్తున్నారా? ఎట్లా? అది కాదు, కొంతమేరకు మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంటుంది. వాస్తవం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది. అన్ని చోట్ల కార్యకర్తలు ఉంటారు, అన్ని ప్రాంతాల్లో. ఏదైనా బహిరంగ సభ ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త మీటింగ్కి వస్తాడు. మిగిలిన వాళ్ళకి ఇట్లా కార్యకర్తలు ఉంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వస్తాయి వాళ్ళకి. మాకేమో మా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఉన్నా రారు మీటింగ్లకి, వాళ్ళ ఓటర్స్ రారు. అందువల్ల మాకు ఎక్కువ జనం కదలిక ఉంటుంది. అందుకే మేమేమంటామంటే ప్రపోర్షనల్ సిస్టమ్ అంటాం. ప్రపోర్షనల్ సిస్టమ్ అంటే దామాషా ప్రాతినిధ్యం. దామాషా ప్రాతినిధ్యం ఎలక్షన్లో పెడితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్న 2-3
అగ్ర పార్టీల్లో మాది ఒకటి అవుతుంది. దామాషా అంటే మొత్తం ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో ఓవరాల్గా ఆ ఓట్లను బట్టి సీట్లు ఇవ్వటం. ఇప్పుడేంటి మాకున్న ఓట్లన్నీ వృధా అవుతున్నాయి. ఇక్కడో 10,000 ఉంటాయి, ఆడో 10,000 ఉంటాయి, ఇంకో చోట 10,000 ఉంటాయి. అయ్యో గెలుపుగా అందం. అట్లా దెబ్బతింటున్నాం తప్పితే ఆ, జన సమీకరణ వేరు, ఎన్నికలు వేరు. జన సమీకరణ ఎప్పుడు మేము స్వచ్ఛందంగా వస్తారు మా వాళ్ళు. ఎటువంటి ఆ, వాళ్ళకి ఏదో ఎదురు డబ్బులు ఇచ్చి లేకపోతే బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి అట్లే ఉండదు, వస్తారు. అదేందో ప్రేమ పార్టీ పట్ల. అందుకే 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే కార్యకర్తలు అటువంటి ప్రేమ వల్లనే 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అధికారం లేకపోయినా మనుగడ కొనసాగుతుంది. ఆ విధంగానే రేపు కూడా పెద్ద లక్ష్యమే పెట్టాం. జనవరి యాక్చువల్గా ఇవాళ జరపాల్సింది. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇవాళతో. రేపటికి 100 సంవత్సరాలు దాటి ఒక రోజుకి వెళ్ళిపోతాం రేపటికి. అంటే దీని సందర్భంగా ఇవాళ జరుపుదాం అనుకున్నాం. ఖమ్మంలో ఒక 5 లక్షల మందితో భారతదేశం వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమీకరణ చేసి కమ్యూనిస్టుల ప్రభావం, ఎర్రజెండా ప్రభావం, అదేవిధంగా కొత్త జనరేషన్స్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఎలా మమేకం అవుతున్నాం, యూత్, స్టూడెంట్స్, మహిళలు, తర్వాత అసంఘటిత రంగం, వీళ్ళందరినీ 100 ఏళ్ల పార్టీలో ఈ వచ్చే జనరేషన్ జాగ్రత్త ఉండబట్టే 100 ఏళ్ళు బతికింది. కొంతమంది అంటూ ఉంటారు ఇది పురాతనమైన పార్టీ, ఇప్పుడు లేదు, లేకపోతే 100 ఏళ్ళు ఎట్లా బతికింది, ఎప్పుడు పోవాలి కదా. ఆ విధంగా అది కూడా చేద్దామని అనుకున్నాం. రేపు దాన్ని మార్చాము. ఇప్పుడు మన ఎన్నికలు రావటం వల్ల జనవరి 18కి మార్చాము. పెద్ద మీటింగ్ కూడా జరపాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు పొత్తులు పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. కొంతమంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నా ప్రాంతంలో నేను పోటీ చేయాలని చెప్పేసి. అలాంటి వాళ్లకు చుక్కెదురైతే ఉంది కదా, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? పొత్తులంటే సహజం, అదే మరి తప్పదు. కొంతమంది చేయాలనుకునే వాళ్ళకి ఆ పొత్తుల్లో కలిసి రాకపోవచ్చు, అది ఉంటుంది, తప్పదు ఎవరికైనా సరే. ఎందుకంటే మేము చేసేది లిమిటెడ్, చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మేమేమంటామంటే అచ్చే ఎమ్మెల్యేనే కాదు, మనం చేయదలుచుకుంటే స్థానిక సంస్థలు ఉంటాయి, వాటిల్లో కూడా మనం పార్టీని నిర్మించుకోవచ్చు. అచ్చే ఎలక్షన్లో పోటీ చేయాలని కోరికతోనే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండరు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరినప్పుడు కానీ లేకపోతే చిన్నప్పుడు ఎదుర్కొన్న నిర్బంధాలప్పుడు కానీ నేను ఎమ్మెల్యే అవ్వాలని అవుతానని మేము ఎప్పుడు ఊహించలేదు కదా. అట్లా యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి, అవకాశాలు వస్తాయి. అవకాశాలంటే వ్యక్తిగతం కాదు, ఆ పార్టీ నిర్మాణాన్ని బట్టి, పార్టీకి ఎమ్మెల్యే అనేది అవసరాన్ని బట్టి, బలాన్ని బట్టి, పార్టీకి అవసరం కాబట్టి అట్లా ఒక అభ్యర్థికి ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి అవకాశం వస్తుంది, ఒక్కోసారి కుదరదు. అవన్నీ పార్టీకి అన్నీ తెలుసు. ఇవి ఒకసారి రాకపోతే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకుని అట్లే ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.